నాదర్గుల్ భూముల విషయంలో బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సచివాలయం వేదికగా మంత్రి పచ్చి అబద్దాలు చెప్పినట్టు బాలాపూర్ తహసీల్దార్ ఇచ్చిన నివేదిక తేల్చి చెప్పింది. 373.22 ఎకరాలకు నిషేధిత జాబితాలో చేర్చి కేసీఆర్ సర్కారే రక్షిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూబకాసులు చొరబడి చెరబెట్టినట్లు అక్కడ ఇప్పుడు మాయమాటలు గుట్టలే వాంగ్మూలనిస్తున్నాయి. నాదర్గుల్ భూముల విషయంలో సచివాలయం వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పచ్చి అబద్దాలు చెప్పినట్లు బాలాపూర్ తహసీల్దార్ ఇచ్చిన నివేదికే తేల్చి చెప్తోంది. మంత్రివర్యులు తనకు అనుకూలంగా ఉండేందుకు ఆ నివేదికను దాచిపెట్టి కేవలం 2016లో జరిగిన మ్యూటేషన్ ఉత్తర్వులను మాత్రమే ప్రదర్శించారు. 2016లోనే తొలిసారిగా సర్వే నంబర్ 613లో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనేందుకు అనేక ఆధారాలున్నా మంత్రి ఉద్దేశపూర్వకంగా వాటిని దాచిపెట్టారనే విమర్శలున్నాయి. ప్రధానంగా నాదర్గుల్ భూముల్లో అక్రమాలు వెలుగులోకి రాగానే నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. కానీ నేటిదాకా అసలు ప్రభుత్వానికి నివేదిక వెళ్లలేదని తెలిసిందే. అంటే ఆ భూములపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి ఆసక్తి చూపకపోవడం వెనుక మర్మమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. నాదర్గుల్ భూములు చేపట్టిన కార్పొరేట్ నిర్మాణ కంపెనీలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డాక్యుమెంట్లనే పొంగులేటి చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సదరు నిర్మాణ కంపెనీలు ఆ కంపెనీలకు భూములు అప్పగించడంలో తెర వెనుక ఉన్న ఏజీపీఏ హోల్డర్ కరీముల్లావుద్దీన్ పలుచోట్ల కూడా అవే ఆధారాలను ముందు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2006 మార్చి నుంచి మే వరకు పలు దఫాలుగా 10 డాక్యుమెంట్ల ద్వారా బహదూర్ వారసులు 266.12 ఎకరాల భూములను కరీముల్లావుద్దీన్కు ఏజీపీఏ చేశారు. అంటే మంత్రి పొంగులేటి ఆరోపిస్తున్నట్లుగా బీఆర్ఎస్ హయాంలో ఈ భూములు రిజిస్ట్రేషన్లు మొదలు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అందున కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సర్కారు భూములకు ఎసరు పెట్టే క్రతువు మొదలైనట్లు తహసీల్దార్ నివేదికలో ఆధారాలు కూడా ఉన్నాయి. సదరు వారసులు కేవలం కరీముల్లావుద్దీన్కే కాకుండా పి జానకిరామారావు, ఏ పాండురంగం అనే వ్యక్తులకు కూడా 3 డాక్యుమెంట్ల ద్వారా 2006లోనే 50 ఎకరాల విస్తీర్ణంలో జీపీఏ చేసినట్లుగా తహసీల్దార్ నివేదికలో ఉంది. మరోవైపు మంత్రి చూపిన మ్యాప్లో ఆ భూములన్నీ చదునుగా ఉన్నాయనే గాని గుట్టలు కనిపించడం లేదు. తహసీల్దార్ నివేదికలో 125 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలున్నాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అక్రమ మైనింగ్తో గుట్టలన్నీ మాయమైనట్లు స్పష్టమవుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను తట్టుకోలేకే ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ సర్కారుపై బురద జల్లేందుకు గూగుల్ మ్యాప్లంటూ నానా తంటాలు పడ్డారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఆ భూముల్లో కేవలం నాదర్గుల్ రైతులు సాగు చేయడం మినహా ప్రైవేట్ వ్యక్తులు రావడం, రేకులు వేయడం జరగలేదనేది రైతులు చెప్తున్న వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతులెవరూ బయటకొచ్చి ఆ భూముల్లోకి తమను రానివ్వడం లేదని గాని, భూములను ఆక్రమిస్తున్నారని గాని ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. 2022లో బాలాపూర్ తహసీల్దార్ పంపిన నివేదిక, నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కందుకూరు ఆర్డీఓ సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్ అఫిడవిట్లోని అంశాలు ఒకే రీతిన ఉన్నాయి. అంటే 2022 తహసీల్దార్ నివేదిక ప్రాతిపదికన ఈ ప్రభుత్వంలోనూ వాదనలు వినిపిస్తున్నారనేది వాస్తవం. బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు దొంగ పాస్ పుస్తకాలతో తహసీల్దార్ ముందుకు వస్తే గుర్తించి తిప్పి పంపారు. ఈ నకిలీ వ్యవహారాలను వెంటనే గుర్తించిన అధికారులు అప్రమత్తమై 2016లో సర్వే నంబర్ 613లోని 373.22 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అదే జాబితా ఇప్పటిదాకా కొనసాగుతుంది. అంతేకాని కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆ జాబితాలో చేర్చలేదు. నాదర్గుల్ భూములపై నాలా అనుమతులకు 3 కంపెనీలు దరఖాస్తు చేసుకోగానే అప్పటికే 22A జాబితాలో ఉండడంతో వెంటనే కందుకూరు ఆర్డీఓ అనుమతులను తిరస్కరించారు.
దీంతో ఆ కంపెనీలు హైకోర్టును ఆశ్రయిస్తే 2022 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగిల్ బెంచ్ ముందు గట్టి వాదనలు వినిపించి నిర్మాణ కంపెనీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చేసింది. 2023లోనూ డివిజన్ బెంచ్ ముందు కూడా అదే రకమైన వాదనలు వినిపించడంతో అక్కడ నిర్మాణ కంపెనీలకు చుక్కెదురై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. భూ సంస్కరణల సీలింగ్ చట్టం 1975 ప్రకారం సీలింగ్ పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించిన ఆర్డీఓ రెవెన్యూ ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారు. ఆర్డీఓనే ఆ భూములకు కస్టోడియన్ గా ఉంటారు. ఈ క్రమంలో సీలింగ్ చట్టం అమలు చేసి వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించేంత వరకు ఆర్డీఓ ఆ భూములను తన ఆధీనంలోకి ఉంచుకోవాలని చట్టం చెబుతోంది. కానీ అందుకు భిన్నంగా నాదర్గోలు భూములను ప్రైవేట్ కంపెనీలు తమ చెరలోకి పెట్టుకుంటే ఆర్డీఓ ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు రెవెన్యూ ఉన్నతాధికారులంతా సీలింగ్ చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టని అంశంగా మారింది.